కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం నారాయణపూర్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ భర్త దీకొండ మధు ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. గ్రామసభ అనంతరం కొంతమంది గ్రామస్తులు బీఆర్ఎస్ కార్యకర్తలు తనను వేధించారని ఆరోపిస్తూ ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అపస్మారక స్థితికి చేరుకున్న మధును వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఆసుపత్రికి చేరుకుని బాధితుని పరామర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే సర్పంచ్ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించిన ఆయన నారాయణపూర్ను దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. మధుకు అవసరమైతే హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనతో నారాయణపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సార్ అయిపోయినా ఫ్యామిలీ రిక్వెస్ట్ కొద్దిగా ఐసీ ఉంది సార్, బయట వెయిట్ చేయండి కదా. రిక్వెస్ట్ ముంపు గ్రామంలో తీర్మానం రాస్తారా, లేకుంటే నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి రాయకుంటే వెళ్ళిపో అని ఆయనని బెదిరించారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలా సార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది కావాలని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిలో కంప్లైంట్ చేయడం, ఇదని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినాను, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పి చెప్తాం. కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ టాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంచారు. అప్పుడే 24 hours తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేదికలో గురి చేసిన తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ ఏమైనా సర్పంచ్ గా చేస్తారు. సర్పంచ్ గా ఎన్నుకున్నారు. మేము దళితులమని అందరూ టార్చర్ పెట్టింది సార్. వీళ్ళ గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే కార్యదర్శిని బెదిరించారు. మా మీద కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారికి. వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా ఆయన నా చైర్ కూడా ఇట్లా టచ్ చేయడు. భర్త భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం అనుకుంటా ఆ పేపర్కి ఇచ్చారు సార్. దొంగతనంగా ఫోటో తీసి పెట్టారు సార్. మా భర్త ఆత్మహత్యకి పాల్పడింది. ఇవాళ ఆయనకి ఏమన్నా అంటే తీవ్రంగా ఉంటుంది సార్. గ్రామంలో ఎవరు వాళ్ళు? గ్రామంలో ఒక 10-15 మంది టార్చర్ పెట్టారు సార్. కార్యదర్శిని బెదిరించింది. ఈ రోజు ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, రాస్తారా తీర్మానం, లేకపోతే రాయరా? అట్లా లేదు, మా పైనుండి ఆఫీసర్లు మాకు చెప్పండి, మేము రాయమని కార్యదర్శి అన్నగాని, లేకుంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని బెదిరించారు. ఈ రోజు వేదికలో గురి చేసింది పేర్లు ఉన్నాయి సార్. కాటపల్లి శ్రీనివాస్, అన్నేటి ఆదిరెడ్డి, తోడేటి అనిల్, రాజేందర్, వీళ్ళందరూ ఇక ఇంకా 10 మంది దాకా బెదిరించారు సార్. అందరు బెదిరించినాక ఇక ఇంటికి పోయిండు ఆయన. నేను గ్రామ పంచాయతీలో ఉన్న ఆయన వేయింది కూడా నాకు తెలియదు. ఇవన్నీ గ్రూపులలో పెట్టు ఇండ్లు పోతున్నాయి. కొన్ని ముంపు గ్రామం కింద 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా ఎత్తుడు సర్పంచ్. వార్డు నెంబర్లకు కూడా, ఉప సర్పంచ్ కూడా మాట తెప్పిస్తున్నాడు. మాకు ₹1 కూడా తెలియదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు. దశల వారీగా తీసుకుంటామని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు. ఇండ్లు దశల వారీగా తీసుకుంటాం, ముంపు గ్రామంలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. చెప్పిండన్నా కూడా వింటలేదు సార్. మా ఆయన చెప్తే కూడా వింటలేదు సార్. మేము దళిత ఇంతకు ముందు ఉండే సర్పంచ్లకు ఇంత టార్చర్ లేదు. మేము దళిత సర్పంచ్లు ఎప్పటికీ కదా మా ఎంబడివాడు గెలిచి నుండి మా ఎంబడివాడుతుంది సార్. ప్రతి గ్రామ సభ రోజు మాకు భయమే. ఇక
మొత్తం టార్చర్ పెట్టుడు గ్రూపులలో, ఒక రోజు ముందు నుండే గ్రూపులలో పెట్టుడు. వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్. ఏం పేరు మీ పేరు? దీకొండ బాలలక్ష్మి.